సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుందా? ముఖ్యమంత్రి చెప్పినా ఆ లీడర్లు మాట వినడం లేదా? కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ క్లాస్ తీసుకున్నా వారిద్దరి తీరు మారడం లేదా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు, ఏంటా కదా? పాలమూరు జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించిన కాంగ్రెస్ మొత్తం 14 సీట్లకు గాను 12 చోట్ల విజయం సాధించింది. కేవలం అలంపూర్, గద్వాలలో మాత్రమే గులాబీ జెండా రెపరెపలాడింది. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీనే సత్తా చాటింది. కాంగ్రెస్ జెండా ఎగిరిన నియోజకవర్గాల్లో వనపత్రి కూడా ఒకటి. మాజీ మంత్రి చిన్నారెడ్డి తొలుత టికెట్ కేటాయించిన హైకమాండ్ చివరి నిమిషంలో చిన్నారెడ్డి ఆర్థికంగా సరిపోడని ఆయన స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో మేఘారెడ్డిని గెలిపించే బాధ్యతను చిన్నారెడ్డిపైనే పెట్టడంతో అక్కడ మేఘారెడ్డికి తప్పక గెలిపించాల్సిన పరిస్థితి చిన్నారెడ్డికి ఏర్పడింది. చివరకు నేతలందరి సహకారంతో గట్టెక్కిన మేఘారెడ్డి ఇప్పుడు చిన్నారెడ్డికి కొరకరాని కొయ్యగా మారిపోయాడని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన చిన్నారెడ్డికి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ పోస్టును సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అప్పటి నుంచి వనపత్రిలో తిష్ట వేసిన చిన్నారెడ్డి మరో పవర్ సెంటర్ను తయారు చేసుకున్నారు. ప్రస్తుతం పాత కాంగ్రెస్ లీడర్లందరినీ తన వైపు తిప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న మేఘారెడ్డి తాను కూడా అధికార పార్టీలో మరో గ్రూపును రెడీ చేశారు. దాంతో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా పరిస్థితులు తలెత్తాయి. ఈ వివాదం తారస్థాయికి చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గుస్సా అయ్యారు. దాంతో నేతలంతా కలిసినట్టు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడవక ముందే నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల వనపత్రిలో ఏఐసీసీ మెంబర్ విశ్వనాథన్ అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ చిన్నారెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మరో చోట సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరు కాలేదు. దాంతో ఇద్దరు నేతల మధ్య వార్ మళ్లీ మొదలైందని అంటున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇద్దరు నేతలు డి అంటే డి అంటుండడంతో కేడర్ మొత్తం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.